రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారా? ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చా? ఇంతవరకు మన వాళ్ళు వచ్చారు, ఇప్పుడు రియల్ పారిశుద్ధ కార్మికులు వస్తున్నారు. ఆల్ రైట్, సో వాళ్ళు ఇన్వైట్ చేద్దామా? yes, లెట్స్ వెల్కమ్ దెం. రామప్రసాద్ గారు, వీళ్ళందరూ మీ ఫ్రెండ్సా? yes. ఏం చేస్తూ ఉంటారు? ఇతను డాక్టర్, అతను లాయర్, అతను పోలీస్. సో వెల్కమ్ అండి మీ అందరికి శ్రీదేవి డ్రామా కంపెనీకి వెల్కమ్. అండ్ మీరు ఇన్ని రోజులు చేసిన వర్క్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషలీ కోవిడ్ టైంలో మేము పడేసిన ప్రతి దాన్ని ఎక్కడ ఎలా డిస్పోజ్ చేయాలనేది ఆ బాధ్యత మీరందరూ తీసుకున్నారు. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వాళ్ళు లాక్డౌన్ టైంలోనే కాదు, ఇప్పుడు షూటింగ్ వస్తున్నప్పుడు నీ రూమ్ ముందు కూడా ఎంత చెత్త ఉంది, అది ఇలా క్లీన్ చేశారు. నాకు తెలుసు, మేకప్ చెత్త అంతే కదా. yes. సో ఇంద్రజ గారు, అలీ గారు, మనందరినీ జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళు ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఇక్కడ ఉన్నారు. అలీ గారు, లెట్స్ బిగిన్ విత్ యు. అంటే వీళ్ళ గురించి చెప్పాలంటే నిజంగా క్లీన్ గా ఉండేది వీళ్ళే. ఇందాక చెప్దాం అనుకున్నాను, ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి, సందర్భం కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైనా హెవీ రెయిన్స్ వస్తే మా ఇళ్లలో నీళ్లు వచ్చేసినాయి అని అంటారు కదా, అదేంటి సది? ఎక్కడ పడితే అక్కడ క్యారీ బ్యాగ్స్ ఇరుక్కుపోయి కూరుకుపోయి వెళ్ళటానికి దారి లేక ఆ వాటర్ బయటకు వచ్చేసి ఇళ్లలోకి వచ్చేస్తాయి. కానీ దాన్నే మనం నీట్ గా తీసుకెళ్లి డస్ట్బిన్ వేసుకుంటే ఆ వాటర్ మన ఇంటి ముందు ఆగదు. ఏం బ్రదర్, అంతేనా? కరెక్టేనా చెప్పింది? సో ఎందుకంటే పాపం వాళ్ళు చాలా నీట్ గా మనల్ని ఈ రోజున ఇలా ఉంచుతున్నారంటే నిజంగా మనం గ్రేట్ కాదు, వాళ్ళు గ్రేట్. వాళ్ళు లేకపోతే మన ఇల్లు కంపు కొడుతూ ఉంటది. థ్యాంక్ యూ అలీ గారు. ఇంద్రజ మ్యామ్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, ఇది విత్ అట్మోస్ట్ మై రెస్పెక్ట్. బ్యూటిఫుల్ అనేది బయట కాదండి, ఇక్కడ లోపల ఉండాలి. ఈ లోపల మీకు ఉంది కాబట్టే మీరు అందరి చెత్తని క్లీన్ చేస్తూ మా అందరినీ బ్యూటిఫుల్ గా ఉంచుతున్నారు. చాలా గౌరవంగా చూడాల్సిన వాళ్ళు మీరందరే. సో మీరు ఇక్కడ నలుగురు కనబడ్డారు. మీ తరపున ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున నిజంగానే హార్ట్ ఫెల్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. సో ఫస్ట్ మీ పేర్లు? అంజలి, మహేష్. సో మహేష్ గారు, ఫస్ట్ మీ దగ్గర స్టార్ట్ చేద్దాము. మీరు ప్రజలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? మమ్మల్ని చాలా మటుకు కొంతమంది గుర్తిస్తారు, కొంతమంది గుర్తించారు. ఏంటంటే చెత్త వాళ్ళని ఎప్పుడు దూరం పెట్టాలనే చూస్తారు. మేము మనుషులమే, మేము బతకాలి కదా, బతకడానికి మేము కష్టపడుతున్నాం. కష్టము చిన్న పెద్ద అనేది ఏం లేదు, ఏ కష్టమైనా ఒకటే. చెత్త బండి తీస్తున్నామని చీప్ గా చూడడం కాకుండా మమ్మల్ని కూడా మనుషులాగా గుర్తించాలనే నా అభిప్రాయం. చెత్త తీసేటోళ్ళు అంటే ఎట్లుంటారు అంటే, మేము మాకు పండుగలు ఉంటాయి, మాకు పబ్బాలు ఉంటాయి, మేము కష్టపడతాం. మా కష్టాన్ని గుర్తిస్తే చాలా మంచిగా ఉంటుంది. చెత్త బండోళ్ళు అంటే ఆడ చెత్త పడేసి తీసుకెళ్ళిపో అంతే. కాకపోతే వాళ్ళు మనుషులే అనేది గుర్తించాలి. మేము కూడా బతుకుతున్నాం సమాజంలో అనేది గుర్తించండి. అంజలి గారు, ఒక నిమిషం. నాకు తెలిసి మీకు పండుగలు ఉంటాయి, మీకు ఫెస్టివల్స్ ఉంటాయి నాకు తెలుసు, ఎందుకంటే మీ చేతులు చూపించిన సరే. ఏంటి ఒకేజన్ ఏంటి అంజలి గారు? ఇక్కడికి వస్తున్నాం అంటే మాకు ఒక పండగ. సో స్వీట్. సో ఈ రోజు హ్యాపీగా ఉన్నారు అంజలి గారు? చాలా హ్యాపీగా ఉంది. అంజలి గారు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. నిజంగా మీకు మంచి మొగుడు వచ్చాడు, అందుకే అంత బాగా పండింది. మీరు నవ్వండి మీరు కూడా. చెప్పండి అంజలి గారు. మేము పొద్దున్న లేచి చెత్త బండ్లు తీసుకొని రోడ్ల ముందు మొత్తం సాఫ్ చేస్తాం. మేము మీలాగా ఒక మనుషులమే అనేది గుర్తిస్తే చాలు. ఎందుకనంటే చాలా మంది వీళ్ళు చెత్త వాళ్ళు, వీళ్ళు చీప్ గా తీసి పడేస్తారు మమ్మల్ని. మమ్మల్ని కూడా మీలో ఒకరిగా చూసుకోండి. మీ ఫ్యామిలీలో ఎట్లా చెప్తారు, బుజ్జి కన్నా చెత్త తీసుకోండి అని ఎలా చెప్తారో మమ్మల్ని కూడా అమ్మ కొద్ది అంజలి చెత్త తీసుకో అంటే మాకు ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది. కన్నలు చెప్తావా? వాళ్ళ ఆయన పక్కనే ఉన్నారు. చెప్పురా. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ అని చెప్పు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. నిజంగా మాకు తెలిసిన యాంకర్ కంటే చాలా బాగా చెప్పావా. నెక్స్ట్
మరి ఇప్పుడు నీ గుర్తింపు వచ్చింది, మరి మీ ఆయన కూడా రావాలి కదా, అందుకే మీ ఇద్దరు ఇప్పుడు డ్యూయట్ సాంగ్ వేస్తున్నారు. బుజ్జితని పిలవండి. బుజ్జి చెప్పు బావా. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం, నల్లని మబ్బును చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకనా లోకం, సుడిగాలిలో పడి లేచే పడవల్లే తడబడుతున్నా. అయ్యయ్యో బుజ్జి తల్లి. అంజలి గారు ఒక మాట చెప్పారు, మమ్మల్ని కూడా మనుషుల్లో చూడండి, ఇగో చెత్త తీసుకెళ్ళు, చెత్త అమ్మాయో చెత్త అబ్బాయి అంటుంటే మాకు చాలా బాధేస్తుందని చెప్పారు కదా. మీరు ఇక మీదట ఫీల్ అవ్వక్కల, ఎవడైతే చెప్పాడో వాడు చెత్త, మీరు ముత్యం. Once again, thank you so much to the entire private sector cleaning corporation. Yes. But ప్రస్తుతానికైతే ఆ ఎమోషన్స్ అనేది ఎప్పటికీ ఆ బాధ అనేది మనసులో ఉంటది, కానీ కాసేపు ఆ బాధలని పక్కన పెట్టి మా షో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.